దేవుని బిడ్డలారా, చాలామంది ఏకో తీసేనానా చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మేమెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం పాస్టర్ గారు? మేమెందుకు అలాగే ఉండిపోతున్నాం దేవుని సన్నిధికి వచ్చినా కూడా? ఆశీర్వాదము అనేది దేవుని సన్నిధిలో మన కష్టము వలన ఎప్పుడు ఎక్కువ కాదు. మనం కష్టపడితే వచ్చేది కాదు ఆశీర్వాదం. దేవుడు మనకి ఇవ్వాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము వలన ఏమి ఎక్కువ కాదని మనకి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఐశ్వర్యం ఇస్తుంది. నిజమే, ఆశీర్వాదం అనేది మనకు కావాలి. చాలామంది ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలని. ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనం కష్టపడితే వచ్చేది కాదు, దేవుని మహాకృప. అది కృప వలన ఉచితముగా దేవుడిస్తాడు. అంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించిన తర్వాత, మన నడత, మన ఆలోచన, మన తలంపు, మన ఉద్దేశము, మన క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్టముగా ఉండాలి, ఆయనకి మహిమకార్థంగా ఉండాలి. మన ఇష్టం వచ్చింది మనం చేసేసి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే ఎలా ఆశీర్వదిస్తాడు? నాకు నచ్చింది నేను చేసేసి ప్రభు నన్ను ఆశీర్వదించంటే ఎలా ఆశీర్వదిస్తాడు? మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి అనుకుంటే, దీవించబడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం ఎవరిని సంతోషపెట్టాలి చెప్పాలి. ఎస్, ఎప్పుడైనా సరే మన పిల్లలైనా సరే మనల్ని ఏమైనా అడిగారు అనుకోండి, మనం ఏమంటాం? నువ్వు ఆ పని చేయి, నీకు నేను ఇస్తాను. నువ్వు ఈ పని చేయి, నీకు ఇది ఇస్తాను. అవునా కదా? మనం ఏదో ఒకటి చెప్తాం కదా. అలాగే దేవుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారిని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన, ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన, ఫలింపులోనికి తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి. మొన్న ఒక సహోదరుడు అడుగుతున్నాడు, అసలు దేవుణ్ణి విశ్వసించాం కానండి, ఒకప్పుడు పరిస్థితి బాగానే ఉండేది కానండి, ఇప్పుడు అంతకంతకి దిగజారిపోతుంది పరిస్థితి. సంఘంలోకి వస్తున్నా, మందిరంలోకి వస్తున్నా ఉద్యోగం ఉండట్లేదు, అలాగే ఇంటికి వెళ్ళినా ఉద్యోగం ఉండట్లేదు. అసలు ఏంటంటే మా పరిస్థితి అని అడుగుతున్నాడు. నేనంటాను, సంఘములో కానీ నీ కుటుంబంలో కానీ ఉజ్జీవం అనేది ఉండాలి అంటే ఆ ఉజ్జీవాన్ని రగిలించేవాడు దేవుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునే కదా? ఆ ఉజ్జీవాన్ని ఎవరు రగిలించాలి? దేవుడు రగిలించాలి. దేవుడు నీకు ఆ ఉజ్జీవాన్ని ఇవ్వాలి. ఆ ఉజ్జీవం మనలోనికి రావాలి అంటే కొన్ని పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకో. ఇవాళ నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీలో ఉజ్జీవం రావాలన్నా, ఉజ్జీవం అంటే అర్థం ఏంటి తెలుసా? నిర్జీవం పోయి జీవం రావడమే ఉజ్జీవం. నిర్జీవం పోయి జీవం, దేవుని జీవం, క్రీస్తేసు జీవం మనలోనికి రావడమే ఉజ్జీవం. ఆ ఉజ్జీవం కావాలి అంటే నిర్జీవమైన స్థితి పోవాలి. నిర్జీవమైన స్థితి పోతే ఉజ్జీవం వస్తుంది. మరి ఎట్లా పోతుంది నిర్జీవమైన స్థితి? నిర్జీవమైన స్థితి పోవాలి అంటే, ఉజ్జీవం రావాలి అంటే కొన్ని పాయింట్లు చెప్తాను నీకు. ఎంతమంది నోట్ చేసుకుంటారు చెప్పాలి. ఎస్, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరిస్తున్నావు కదా. అంగీకరించిన తర్వాత నీవు నీ పాపములను ఒప్పుకున్నట్టులో నమ్మకముగా ఉండాలి. మొట్టమొదటిగా చెప్పండి. ఈరోజు ప్రసంగం అదే, ఉజ్జీవం అనండి. చెప్పాలి. ఉజ్జీవం అనండి. మన జీవితంలో కానీ సంఘంలో కానీ ఉజ్జీవం రావాలి అంటే ఏం చేయాలి? ఉజ్జీవం. దాని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు చాలామంది పాపము ఏం చేయాలో అర్థం కాక, ఫలించడానికి ఏం చేయాలో అర్థం కాక, దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలో అర్థం కాక, ఏ విధంగా దేవునికి ఫలాలు అందించాలో అర్థం కాక చాలామంది పాపము నిరాశపడుతున్నారు. నిర్జీవం అంటే ఏంటో తెలిస్తే ఉజ్జీవం అంటే ఏంటో తెలుస్తుంది మనకి. ఉజ్జీవానికి వ్యతిరేక పదం ఏమిటి? నిర్జీవం. చెప్పండి. ఉజ్జీవానికి వ్యతిరేక పదం ఏమిటి?
నిర్జీవం. ఈ నిర్జీవం అంటే ఏంటో నీకు తెలిస్తే ఉజ్జీవం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ నిర్జీవం ఏంటో చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 కాడి నుంచి మనం చదువుదాం. 1 కాడి నుంచి 2వ అధ్యాయం 1 కాడి నుంచి తీయండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చెప్పండి, ఇప్పుడు మనం ఎట్ల వల్ల చచ్చిపోయాము? ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఇప్పుడు నాకు సరైన సమాధానం కావాలి. నా వైపు చూడండి అందరూ. మీరు బ్రతికున్నారా, చచ్చిపోయారా? సమాధానం వస్తుంది అనుకుంటున్నాను నేను. బ్రతికున్నారా, చచ్చిపోయారా? బ్రతికున్నామన్నవారు చేతులు పైకెత్తండి. ఏంటి కనవాళ్ళకి డౌటేనా చచ్చిపోయామని? బ్రతికున్నామో లేదని డౌటేనా? ఏమండి, నేను బ్రతికున్నానా, నేను చచ్చిపోయినా? నేను బ్రతికున్నానా, చనిపోయినా? మాట్లాడరేంటండి? ఏటన్నా బాధే. ఇంక నోరు మూసి కూర్చుంటే ఉత్తమం లేదు, అంతకన్నా ఉత్తమం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, మనం బ్రతికి ఉన్నాం. ఎలా బ్రతికున్నామంటే నిర్జీవమైన బ్రతుకుతాం. దేవుని దృష్టిలో ఇది బ్రతికుండడం కాదు. దేవుని దృష్టిలో మనం మృతులం అయిపోయాం. దేవుని దృష్టిలో మనం చనిపోయాం. ఎట్లా చనిపోయాం అంటే, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు లేఖ. మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటే, ఇప్పుడు మనము నిర్జీవంలో ఉండడానికి మొదటి కారణం ఏంటంటే పాపం. చెప్పండి, మన పాపముల చేత మనం చనిపోయిన వారమై ఉన్నాం. అంటే నిర్జీవంలో ఉండడానికి, ఉజ్జీవం అనేది మనలోనికి రాకపోవడానికి కారణం పాపములో ఉండడం వల్ల. పాపములో ఉండడం వల్ల. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన పాపాలన్నీ ఒప్పుకున్నాం, మన అతిక్రమాలన్నీ ఒప్పుకున్నాం. అయితే మనము ఒప్పుకోకుండానే ఆయన మన పాపాలని కడిగేశాడు, మన అపరాధాలను కడిగేశాడు. స్తోత్రం చెప్పండి. మన పాపాలను కడిగేశాడు, మన అపరాధాలను కడిగేశాడు, మనం ఒప్పుకోకుండానే. అయితే ఇప్పుడు క్రైస్తవులమైన మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన పూర్వ పాపాలు, మన పితరుల నాటి నుండి వచ్చిన పాపాలన్నీ కడగబడినప్పటికీ, ఇప్పుడు మన ఆ పాపాలు చేయకపోయినప్పటికీ, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఏమండి మోసాలు చేయట్లేదు, నెక్స్ట్ అబద్ధాలు ఆడట్లేదు, దేవుని యందు భయభక్తులుగానే ఉన్నాం. కానీ పాపం అంటే ఇదేనా? ఈ పాపములోనే మనం ఇంకా ఉన్నామా అంటే, ఈ పాపాలు ఎవరిలోని లేవు. అవునా కదా? ఉన్నాయా? మనం దొంగతనం చేస్తున్నామా? లేదే. అబద్ధాలు ఆడుతున్నామా? అవసరాన్ని బట్టి కానీ అంత మాట ఆడం కదా, అంతే కదా. ఏదో అవసరాన్ని బట్టి ఒక అబద్ధం, అంతే కదా. దేవునికి మహిమ కలుగుని గక్క. ఎక్కడా పడిపోకుండా, ఎక్కడా చిన్నతనం రాకుండా, ఎవరు మనల్ని ఏమనుకుండా తప్పించుకోవడానికి చిన్న అబద్ధం, అంతే కదా. స్తోత్రం చెప్పండి. ఇవి యేసు ప్రభువారు తన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి వాటిని క్షమించేశాడు. మరి పాపం అంటే ఏమిటి ఇప్పుడు అంటే, ఆత్మీయ పాపం అనేది ఒకటి ఉంది మన జీవితంలో ఖచ్చితంగా. దాన్ని మనం గుర్తించగలిగితే ఉజ్జీవాన్ని ఎక్కడ మిస్ అయిపోతున్నామో, నిర్జీవమైన పరిస్థితి మనలోనికి ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది. మనలో ఆత్మీయ పాపం అంటూ ఒకటి ఉంది. ఏమిటి ఆత్మీయ పాపం అంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, మనం ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత ప్రార్థన చేయకపోవటమే పాపం అని మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్త చెప్పాడు. ప్రార్థన చేయకపోవటమే పాపం. ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, మా నిమిత్తం ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రార్థన చేయడం మానొద్దు అంటారు ఇజ్రాయేల్ ప్రజలు సమూయేలుతో. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానితే దేవునికి విరోధముగా నేను పాపం చేసిన వాడనే అంటాడు. అంటే ఇప్పుడు పాపం అంటే ఏమిటంటే, ఈ పాపాలు మనం గుర్తించం, మనకి ఇవి అర్థం కావు. ఇవి ఆత్మీయ పాపాలు. మనము పాపం కాదనుకుంటూనే పాపం చేస్తూ ఉంటాం. మనకి తెలియకుండానే మన అకౌంట్లో పాపం పడిపోతూ ఉంటుంది, పాపం జాయిన్ అయిపోతూ ఉంటుంది, మన అకౌంట్లో పెరిగిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. ఏమిటి ఆ పాపం అంటే, ప్రార్థన చేయకపోవడమే పాపం. మొట్టమొదటి పాయింట్ గుర్తుంచుకోండి.
ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు పైకెత్తండి. కదా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి ఉద్యోగం ఎందుకు లేదు? ప్రార్థన ఎలా చేయాలో తెలిస్తే కదా మనకి ఉద్యోగం రావడానికి. ప్రార్థన ఎలా చేయాలో తెలిస్తే ఉద్యోగం వచ్చేస్తుంది దాని అంతటిని అదే. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన ఎలా చేయాలి? ఈరోజు ప్రార్థన అంటే ఏమిటంటే మన అవసరాలు, భూ సంబంధమైన అవసరాలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. విన్నపాలు, ప్రభా నాకు ఈ అవసరం ఉంది ప్రభా, నాకు అప్పు ఉంది ప్రభా, నాకు సమస్య ఉంది ప్రభా, నాకు ఈ కష్టం ఉంది ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. ఈ ప్రార్థన నువ్వు ఇంటికాడ చేసినా, ముమ్మారు చేసినా, 70 సార్లు చేసినా, 7 సార్లు చేసినా, లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని ప్రార్థన రిక్వెస్ట్ కోరినా, వీటిని బట్టే ఈ అవసరాలు తీర్చాలి. ఇవన్నీ మనకి సమృద్ధిగా ఉండాలి, మన బలహీనతలు పోవాలి. వీటిని బట్టే కదా ప్రార్థన. ప్రార్థన అంటే అదే కదా, తెల్లారు లేచిన కాడి నుంచి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి అంటే పక్కడు పోయినా పర్లేదన్నమాట. ప్రార్థన అంటే అది కాదు. ప్రార్థన అంటే దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు, వెదకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. ఈ 3 పాయింట్లు ఎప్పుడైనా నువ్వు చదివినప్పుడు గమనించావా? 1 వెతకాలి, 1 అడగాలి, 2 వెతకాలి, 3 తట్టాలి. ఎప్పుడైనా గమనించావు ఇవి? ఏమండి, ఇప్పుడు కూడా చాలామందికి సహకరించట్లేదు వాక్యం వినడానికి. పాపం కళ్ళు రెప్పలు సహకరించట్లేదు. ఆ కళ్ళు ఎప్పటికీ తెరుచుకునే ఉండునుగాక, నైట్ టైం కూడా. మరి ప్రమాదం అండోయ్. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సన్నిధిలో నిద్రపోయే వాళ్ళకి నైట్లు నిద్రట్టదు. నైట్లు నిద్రపోతే ఇక్కడ ఎందుకు నిద్రపోతారు? దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయాలనుకుంటున్నామో ఆ ప్రార్థన ఈలోక సంబంధమైన వాటి కోసం కాదు. ఆయన అన్నాడు, వీటిని అడగొద్దన్నాడు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నేను మీకు దయచేస్తానన్నాడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు వీటి కోసం ఎందుకంటే టైం వేస్ట్ చేయడం, అడగడం. వీటి కోసం ఎందుకు అడగడం? అడగక్కర్లా. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడంటే, అవమానములను నిందలను నిర్లక్ష్యము చేసి అన్నాడా లేదా? అంటే మనం చేసే ప్రార్థనలు ఏంటి? అవమానాలు వచ్చేస్తున్నాయి ప్రభా, నిందలు వచ్చేస్తున్నాయి ప్రభా, ఈ సమస్య వచ్చేసింది ప్రభా, ఈ కష్టం వచ్చేసింది ప్రభా, నేను ఎలా బ్రతకాలి ప్రభా, నేను ఎలా జీవించాలి ప్రభా. వీటిని నిర్లక్ష్యం చేయి. వీటిని ఎప్పుడు పట్టించుకోకు నీ జీవితంలో. వాటిని నిర్లక్ష్యం చేసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మొట్టమొదటిగా వినండి. 1 అడగాలి. ఏమడగాలో తెలుసా? పరిశుద్ధాత్మ వరాలను అడగాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగాలి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపమని అడగాలి. అగ్ని అభిషేకం కావాలి. పాయింట్ గుర్తుంచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించవలసిన విషయాలు నేను చెప్తున్నాను. ఎప్పుడైతే అపోస్తులు అనబడిన వారు ఉద్యమంతో రగిలించబడ్డారో తెలుసా? ఎప్పుడు ఉద్యమం వారికి వచ్చిందో తెలుసా? మీరు జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తులు రగిలించబడింది ఉద్యమంతో. వారు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు రగిలించబడలేదు. కేవలము వారు నామకార్థంగానే ఉన్నారు యేసు ప్రభు వెనకాల, అంతే. యేసు ప్రభు వెనకాల నామకార్థంగానే ఉన్నారు. వారు యేసు ప్రభు కూడా వెళ్ళారు, యేసు ప్రభువుతో పాటు వారు కూడా భోజనాలు చేశారు, యేసు ప్రభువుతో పాటు వారు కూడా అద్భుతాలు చేశారు, యేసు ప్రభువుతో పాటే వారు జీవించారు 3.5 సంవత్సరాలు. అయినప్పటికీ గెత్సేమనే తోటలో యేసు ప్రభు అరెస్ట్ అయిన రోజున శిష్యులందరూ పారిపోయారు. మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మమ్మల్ని కూడా న్యాయాధిపతుల ముందు నిలబెడతారేమో, సభలకు ఈడ్చుకుపోతారేమో అని చెప్పేసి వాళ్ళందరూ పారిపోయారు. అంటే వారిలో చూడండి ఒక భయం వచ్చేసింది, ఒక ఆందోళన వచ్చేసింది. మమ్మల్ని కూడా చంపేస్తారేమో అన్న ఒక భయం, ఆందోళన వారిలోనికి వచ్చేసింది. అయితే ఎప్పుడైతే వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందారో, ఎప్పుడు ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత వారిని మరలా బలపరిచి, వారిని మరలా నిలబెట్టి, వారిని అందరినీ సమకూర్చి సిద్ధపరిచి వారందరి కొరకు కొంచెం విజ్ఞాపన చేసిన తర్వాత ఈ అపోస్తులందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. పేతురు గారు పశ్చాత్తాపడ్డారు 3 సార్లు బొంకినందుకు. తోమా గారు పశ్చాత్తాపడ్డారు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలన్నందుకు. ఇలా పశ్చాత్తాపడినందుకు దేవుడు వారిని పెంతుకొస్తూ దినము వరకు 10 రోజులు వారు ఏం చేశారో తెలుసా? మేడగదిలో కూర్చుని ఉన్నారు, మోకాలు వేసి. ఆ 10 రోజులు మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, క్షమించమని అడుగుతున్నారు.
క్షమించమని ఎప్పుడైతే అడిగారో ఆ 10 రోజులు ప్రార్థన చేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకాడు. వారు అడగడం మొదలుపెట్టారు, ప్రభా మేము ఇలాగే ఉంటే నీకు సాక్షులుగా బ్రతకలేం, మేము ఇలాగే ఉంటే నీకు సాక్షులుగా జీవించలేం, మాలో ఉద్యోగం రాదు, మేము నిర్జీవంగానే ఉండిపోతాం, మాకు ఉద్యోగం కావాలంటే నీ అభిషేకం కావాలి. మీరు చెప్పారు కదా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు భూదిగాంతముల వరకు నాకు సాక్షులుగా ఉండేదరని, కాబట్టి అభిషేకం కావాలయ్యా అని అభిషేకం అడుగుతూ 10 రోజులు వెతకడం ప్రారంభించారు. అడగాలి, అడిగిదాన్ని వెతకాలి. అర్థమైందా? అడుగుడి మీకు ఇయ్యబడును, నెక్స్ట్ ఏంటి? వెతకుడి మీకు దొరుకును. దావీదు అంటాడు, నేను దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నానంటాడు. అర్థమైందా? దేవుని దగ్గర ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నానంటాడు దావీదు. అంటే దేవుని దగ్గర అడిగిన తర్వాత ఏం చేయాలంటే వెతకాలి. నువ్వు అడుగుతున్న వరము పరిశుద్ధాత్మ ఉజ్జీవమైన వరము, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము. ఎప్పుడైతే నువ్వు అభిషేకము కొరకు అడుగుతున్నావో దాన్ని వెతకాలి వెతకాలి వెతకాలి. ఎలా దొరుకుతుంది నాకు? ఏ విధంగా దొరుకుతుంది? నేను ఏ పరిస్థితులు మార్చుకోవాలి, నేను ఏ క్రియలు జరిగించాలి, ఏ విధంగా అయితే నేను అది పొందుకోగలను, అది ఎక్కడ దొరుకుతుంది అని వెతకాలి వెతకాలి. వెతికితే దొరుకుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతకాలి దొరుకుతుంది, తట్టాలి. తట్టడం అంటే స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హృదయాన్ని తట్టాలి, దేవుని హృదయాన్ని తట్టాలి. ఈరోజు దేవుని వాక్యము విన్న లూదియా హృదయము తెరవబడింది. అర్థమైందా? దేవుడు అంటాడు, ఆయన ప్రభు నేను తలుపు నొద్దను నిలబడి తట్టుచున్నాను, నా స్వరము విని ఎవడైతే తలుపు తీస్తున్నాడో వాడును నేనును లోనికి పోయి భోజనం చేస్తామంటాడు ఆయన. ఎప్పుడైతే ఆమె ఒక చెట్టు కింద ఓదారంగు పొడి ఒక బుట్టను పక్కన పెట్టి పౌలు గారు చెప్తున్న ప్రసంగాన్ని విందో, ఆమె సంఘంలో చేరిన ఆమె కాదు, ఒక అన్యురాలు. అప్పటికి ఈ యొక్క పౌలు గారు చెప్తున్న ఈ మాటలు వినేసరికి లూదియా హృదయము తెరవబడింది. ఎందుకు తెరవబడిందంటే ఆ వాక్యము వెళ్ళి ఆ హృదయాన్ని తట్టింది. తట్టగానే హృదయం అనే తలుపులు తెరుచుకున్నాయి లూదియాకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ, వాక్యం వింటున్నావు కానీ, వాక్యము నీ హృదయాన్ని తడుతుందా? గుర్తుంచుకో, వాక్యము నీ హృదయాన్ని తట్టాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయాన్ని తడుతుందో నీ హృదయము మూయబడిన నీ హృదయం తెరవబడుతుంది. హృదయము తెరవబడిన తర్వాత దేవునికి అనుకూలమైన కార్యాలు నీ జీవితంలో మొదలవుతాయి. దేవునికి అనుకూలమైన కార్యాలు నీ జీవితంలో మొదలైనవి అంటే ఇంక నిన్నెవరూ ఆపలేరండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. సాతాను శక్తులన్నీ కాలిపోతాయి. నీ పట్ల ఏదైతే వ్యతిరేకముగా ఆలోచిస్తున్నాడో సాతానుడు, ఏదైతే నీ పట్ల వ్యతిరేకంగా ఆలోచించి నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడో అవన్నీ కాలిపోవడమే కాకుండా దేవునికి అనుకూలమైన ప్రత్యక్షతలు నీ మీదకి దిగి వస్తాయి. ఇంకా నువ్వు దేవునికి అనుకూలముగా బ్రతకడమే కాదు, ఈ లోకంలో గొప్ప శక్తిమంతురాలుగా నువ్వు నిలబడడం మొదలవుతుంది. నీ మాటకి శక్తి వస్తుంది, నీ ఆలోచనకి శక్తి వస్తుంది, నీ తలంపుకి శక్తి వస్తుంది, ఆఖరికి నువ్వు పట్టుకుంటున్న ప్రతి వస్తువుకి, వస్త్రానికి కూడా శక్తి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ హృదయమును దేవుని వాక్యం తట్టిందో, తట్టిన తర్వాత ఆ వాక్యానికి నీ హృదయం ఎప్పుడైతే తెరుచుకుందో అప్పుడు శక్తి నీలోనికి వస్తుంది. ఉద్యోగం రావడానికి ఇది మొదటి మెట్టు. ఉజ్జీవం అనేది నీలోనికి, నీ కుటుంబంలోనికి రావడానికి మొదటి పెట్టు. ఎప్పుడైతే ఈ యొక్క లూదియా హృదయం తెరవబడిందో, ఎప్పుడైతే లూదియాకి ఉజ్జీవం అనేది రగులుకుందో, ఇంటికి వెళ్ళింది, భర్తతో మాట్లాడింది, భర్తలో ఉజ్జీవం వచ్చింది, కుటుంబం అంతటికి ఉజ్జీవం వచ్చింది. అప్పుడు కుటుంబం అంతా కలిసి పౌలు గారి దగ్గరికి వచ్చి, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని అయితే నాకు రక్షణ ఇస్తారా అని అడిగింది. అప్పుడు ఆమెను ఆమె ఇంటి వారిని కూడా రక్షణ పొందారు. చూడండి, ఆమె ఉజ్జీవించబడిన తర్వాత ఆమె కుటుంబము కూడా ఉజ్జీవించబడింది. ఈరోజు చూడండి, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరూ వస్తే పిల్లలు రారు. కొంతమంది విచిత్రం ఏంటంటే, మా అమ్మగారి గురించి మా నాన్నగారి గురించి ప్రార్థన చేయండి, వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదని పిల్లలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. పిల్లలు ప్రార్థన రిక్వెస్ట్ కోరేవారు ఉన్నారు. మమ్మల్ని, మా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి, వాళ్ళు ఇంకా మారలేదని. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఎందుకో చెప్పనా? ఒక్కరు దేవుని సన్నిధిలో హృదయం తెరబడితే కుటుంబం అంతట్లోనే ఉద్యోగం వచ్చేస్తుంది. ఏసన్న గారు ఒక మీటింగ్కి వెళ్ళారు.
ఏసన్న గారు, బ్రదర్ ఏసన్న గారు ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, అయ్యా నాకు బాప్తిస్మం కావాలి, చానాల నుంచి నేను బాప్తిస్మం కోసం ఎదురు చూస్తుంటే ఎవరు ఇవ్వట్లేదు, నాకు బాప్తిస్మం ఇవ్వాలి అయ్యా అంటే ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత, అయ్యా ఈ 3 రోజులు సభల అనంతరం మా ఇంటికి రావాలయ్యా, మా ఇంటికి రావాలి అని కోరాడు అతను. సరే వస్తానని చెప్పేసి 3 రోజులు సభలు అయిపోయినాయి. సభలు అయిపోయిన తర్వాత, ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అయితే అతను ఒక మాట చెప్పాడు దారిలో, అయ్యా నేను ఒక్కడనే రక్షించబడ్డాను, మా ఇంట్లో ఎవ్వరూ రక్షించబడ్డారు, అందరూ విగ్రహార్థికులే, అందరూ కూడా దేవుడు అంటే తెలియకుండానే ఉన్నారు, కానీ మా ఇంట్లో ఎవ్వరికీ నెమ్మది లేదండి, సమాధానం లేదు, అందరూ బలహీనతలతోనే ఉన్నారు. మా తాతగారికి పారాలిసిస్ వచ్చింది, మా నాన్నగారికి ఏమో ఆయనకి బాగోదు, ఆయనకి ఏదో బలహీనత, అలాగే మా అమ్మగారికి బలహీనత, ఇంకా చాలామందికి చాలా బలహీనతలు ఉన్నాయండి, మా ఇంట్లో అసలు నెమ్మది లేదండి, సమాధానం లేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి ఏసన్న గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పి తీసుకెళ్తే, ఈ మంచం మీద ఉన్న ముసలాయన పారాలిసిస్తో ఉన్నాడు కదా, మూతి పక్కకి వెళ్ళిపోయింది ముసలాయనకి. ఈయన వస్తున్నాడు, దైవజనుడు వస్తున్నాడు, ఎవరు రాడు అంటున్నాడు. అటు ఎవరు? మూతి పక్కకి వెళ్ళిపోయినాడు, పారాలిసిస్ వచ్చింది కదా, ఎవరు రాడు అంటున్నాడంట. అప్పుడు కూడా గర్వం తగ్గలేదు వీడికి, అప్పుడు కూడా గర్వం తగ్గలేదు, నెమ్మది రాలేదు, ఎవడు వాడు అంటున్నాడట. అయితే పాస్టర్ గారు ఆయన దగ్గర అంటే నువ్వు కూడా ఆ కులంలో కలిసిపోయావా, ఆ మతంలో కలిసిపోయావా అని ఆ మంచం మీద ఉన్నవాడు ఎగిరిగిరి పడుతున్నాడట, అతని మీద ఇతని మీద, దైవజనుడి మీద అతని మీద. వీళ్ళందరూ అయితే ఓకొమ్మడిగా ఓ పక్కకి వెళ్ళిపోయి బాప్తిస్మం తీసుకున్నాను అన్నాడని తల్లి కానీ తండ్రి కానీ ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఆయన ముట్టుకోవడమే అపవిత్రం అన్నట్లుగా పక్కకి వెళ్ళిపోయారు, అందరూ పక్కకి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పక్కకి వెళ్ళిపోతే పాస్టర్ గారిని అన్నాడట ఈయన, పాస్టర్ గారండి ఇదండి మా ఇంట్లో వరుస, ప్రార్థన చేయండి అయ్యా అన్నాడట. ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు ఆయన, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే నిమ్మకాయలు, ఎండుమిరకాయలు, తాళ వెంట్రుకలు ఏమండి, ఇంకా చాలా శాతబడికి సంబంధించిన వస్తువులన్నీ ఈయనకి కనబడుతున్నాయి. కనబడితే ఈయన అన్నాడంట, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ శాతబడి జరిగింది బాబు అన్నాడట. వీళ్ళందరికీ ఒకసారి, ఎందుకంటే వీళ్ళందరూ అన్యులు కదా, ఇటువంటి బాగా నమ్ముతారు, సోది చెప్పేవాళ్ళన్నా లేకపోతే ఇంకొకటి ఏదైనా జాతకం చెప్పేవాళ్ళన్నా శకునం చూసేవాళ్ళన్నా వీళ్ళకి బాగా నమ్మకం కదా. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటివి అంటే ఇంట్రెస్ట్గా ఉంటాయి కొంతమందికి. మీ అందరికీ చేతబడి జరిగిందయ్యా అనగానే వాళ్ళందరూ ఒక్కసారిగా చేతబడా అన్నారట. అదంతా చేతబడి, మీ అందరికీ చేతబడే జరిగింది, దేవుడు విడుదల ఇస్తాడు అంటే వెనకాల పాస్టర్ గారు వెనకాల, స్వామే మేము ఏం చేయాలి స్వామే, స్వామంట ఇందాక ఆడెవడరా అన్నాడు, ఇప్పుడు స్వామే మేము ఏం చేయాలి స్వామే, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు స్వామి కాడికి వచ్చేసింది పరిస్థితి, ఏం చేయక్కర్లేదు, ప్రార్థన చేద్దాం, అవి ఎక్కడున్నాయో చూపిస్తాను నడండి అని చెప్పాడు. చూపిస్తే ఇంటి చుట్టూ ఒక కంచి వేయబడింది, ఒక కంచి, ఇంటి చుట్టూ ఒక కంచి వేయబడింది. కంచికి అవట్ల అంటే అక్కడ చూస్తే, నిజంగా చూస్తే ఎలా ఉందంటే ఇంటి చుట్టూ ఒక గీటు ఉందట, గీటు. ఆ గీటికి బయట ఈయన చెప్పిన నిమ్మకాయలు, చేతబడికి సంబంధించిన వస్తువులన్నీ గీటికి బయట ఉన్నాయి. ఆ గీటికి బయట ఉండేసరికి వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఈ గీటు దాటి రాలేదు కాబట్టి మీరు ప్రాణాలతో ఉన్నారు, ఈ గీటు దాటి వస్తే మీరు చచ్చిపోదురు, మీరు చచ్చిపోదురు, గీటు దాటి రాలేదు. ఆ గీటు ఎవరు గీశారు స్వామి, ఆ గీటు ఎవరు గీశారు స్వామి అని అడుగుతున్నాడు. ఆ గీటు దేవాది దేవుడైన దేవుడు గీశాడు, సృష్టికర్త అయిన దేవుడు గీశాడు. ఎందుకు గీశాడు స్వామి, ఎందుకు గీశాడంటే ఇక ఈడున్నాడే, ఈడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, వీడు మీ ఇంట్లో ప్రార్థన చేసి దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి హృదయంలో పెట్టుకోవడమే కాకుండా ఇంటిలో కూడా దేవుణ్ణి తీసుకొచ్చాడు కాబట్టి. అలాగా స్వామి, అవును, స్తోత్రం చెప్పాలి. లోపలికి వచ్చేసారు, అవన్నీ తీసి పాడేశారు, లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసాక ఈడున్నాడు కదా, ఈడిలాగా స్వామి నాకు ఒక డౌట్ స్వామి అంటున్నాడు. ఏంటి?
మా అందరికీ జబ్బులు వచ్చినాయి స్వామి, మరి ఈడికి ఎందుకు రాలేదు స్వామి అంటే ఆడికి కూడా వచ్చేయాలన్నమాట. ఎవరికి? ఈడికి ఎందుకు రాలేదు స్వామి? ఎవరీడు? ఈయన అన్నాడంట, ఆడలేకపోతే ఎప్పుడు చచ్చిపోతారు మీరు అన్నాడు. దేవుడు అతన్ని దర్శించాడు కనుక, అతనిలో ఉజ్జీవమును దేవుడు రగిలింపు చేశాడు కనుక, దేవుని ఆత్మతో నింపాడు కనుక, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు కనుక మీరు బ్రతికున్నారు అబ్బాయి. ఇతని ద్వారానే మీ కుటుంబం అంతా ఈరోజు సంరక్షించబడుతుంది అన్నాడట. వెంటనే ఆ కుటుంబం అంతా కూడా అక్కడికక్కడే మారు మనసు పొంది, ఏమండి వాళ్ళ ఇంటి వాకిటిలోనే దొడ్డేపున వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం అందరూ బాప్తిసం పొందారండి. ఇడు సభల్లో మీటింగుల్లో బాప్తిసం పొంది ఇంటికి వెళ్ళడం ఏంటి, ఇంట్లో ఉన్నవారందరూ బాప్తిసం పొందడం ఏంటి, అప్పటి వరకు ఆడెవడు ఈడెవడు అన్నవాడు స్వామి అనడం ఏంటి? అర్థమైందా? ఒక్కని హృదయము తెరవబడితే కుటుంబం అంతా దేవుని వైపుకు తిరుగుతుంది. కుటుంబం అంతా దేవుని వైపుకు తిరుగుతుంది. లూదియా హృదయం తెరవబడింది. ఎందుకు? వాక్యము తట్టింది. ఆ హృదయాన్ని వాక్యము తట్టింది. తట్టుడి తీయబడును. ఎస్, ఎలాగైతే ఆయన వాక్యం మన హృదయాన్ని తడుతుందో మనము కూడా ఆయన్ని తట్టాలి. ఆయన హృదయాన్ని తట్టాలి. ఎలా తట్టాలి? ప్రభువా, నీ తలంపులు ఎరిగిన వాడిగా, నీ ఉద్దేశాలు ఎరిగిన వాడిగా దావీదు ఏ విధంగా అయితే నీ హృదయానుసారుడిగా మారాడో నేను కూడా నీ హృదయానుసారుడిగా మారాలి. నీ తలంపులు నెరవేర్చేవాడిగా, నీ ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా, నీ ఆలోచనలు నెరవేర్చేవాడిగా, నీ కోరికలను సిద్ధింపజేసేవాడిగా, నీ చిత్తాన్ని భూమి మీద జరిగించేవాడిగా, దేవా నాకు సహాయం చేయి, నన్ను అభిషేకించని ఎప్పుడైతే ఈ విధముగా మనం ప్రార్థన చేస్తామో ఆ మాటలు, ఆయన మాటలు మన హృదయాన్ని తట్టునట్లుగానే ఈ ప్రార్థనని, ఈ మాటలు ఆయన హృదయాన్ని తడుతున్నాయి. ఎప్పుడైతే ఆయన హృదయాన్ని తడతాయో అప్పుడు ఆ హృదయము తెరవబడుతుంది. తట్టుడి మీకు తీయబడుతుంది. ఎప్పుడైతే ఆయన హృదయము తెరవబడుతుందో ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆయన హృదయంలో ఉన్న తలంపులు, ఆయన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చిత్తము నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇలా బ్రతకాలని దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు దేవుని చిత్తము తెలుసుకుంటావు నువ్వు, ఎప్పుడు దేవుని చిత్తము జరిగిస్తావు నువ్వు, ఈ విధమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఉద్యమం రగులుకుంటుంది. ప్రార్థన చేయకపోవటమే పాపం. నేను చేస్తానండి, అయ్యో నేను చాలాసార్లు చేస్తానండి. ఏం చేస్తావు? నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తావు. అది ప్రార్థన నువ్వు అనుకుంటున్నావు, అది అసలు చెయ్యొద్దని దేవుడు చెప్పేశాడు. అవునా కదా? మానవుడిని నిర్మించడానికి ముందు 5 రోజులు మానవుడికి కావలసినవన్నీ నిర్మించేశాడు. 6వ రోజున మానవుడిని నిర్మించాడు. 5 రోజులు నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టేశాడు కదా. మరి ఇంకెందుకు అవి అడగడం? నీకు గాలి అవసరం, గాలి ఇచ్చాడు. ఏమండి, నీకు ఫ్రూట్స్ ఇచ్చాడు. ఏ సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ ఆ సీజన్లో ఇచ్చాడు. అవి తింటే ఏ విటమిన్స్ కావాలో, ఏ విటమిన్స్ నీకు లోపం ఉందో ఆ విటమిన్స్ అన్నీ నీకు సమృద్ధిగా వస్తాయి. అన్నీ కూడా నీకు శరీర సంబంధమైన బలహీనతలకు కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఆ బలహీనతలన్నీ తీసేసి సమృద్ధిగా మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. మరి ఇంకెందుకు ఈ లోకంలో ఉన్న వాటి కోసం అడుగుతాం? అడగొద్దని నేను అంటలేదు, అడుగు. కాకపోతే అదే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే మనం ఎలా చేయాలి మనకు తెలియదు, ఎలా చేయాలో మనకు తెలియదు. అందుకని ఆత్మ అయిన దేవుడు మన కోసం ఉచ్చరింప సాక్ష్యం కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎందుకంటే మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక, మనం ఎలా వేడుకోవాలో మనకు తెలియదు కనుక మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఓకే, రైట్. అయితే ప్రార్థన అనేది ఇది, ఈ విధముగా ప్రార్థన చేయట్లేదు. ఈ ప్రార్థన చేయకపోవడమే పాపం. యేసుప్రభు వారు నీ కోసం ఎందుకు రక్తం కార్చారు, యేసుప్రభు వారు ఎందుకు సిలువేయించుకున్నారు, యేసుప్రభు వారు ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు, దీన్ని గుర్తించని దాని గురించి నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం నల్లగొట్టబడి చనిపోయి చెప్పాలి మా సమాధిలో నుంచి 3వ దినాలు లేచారు. ఆ నశించిపోయింది ఏమిటి? ఆత్మ ప్రత్యక్షత, దేవుని అభిషేకం, అలాగే మహిమ ప్రభావములతో కూడిన కిరీటం. వీటి కోసం కదా నువ్వు ప్రార్థన చేయవలసింది, వీటి కోసం కదా నువ్వు అడగవలసింది. ఇవి చేయకపోవటమే పాపం అంట. ప్రార్థన చేయకపోవటమే పాపం. ఈ పాపం ఎప్పుడైతే వచ్చిందో నీ జీవం నీలోనికి వచ్చేస్తుంది. జీవం ఎలా వస్తుంది? ఉజ్జీవం ఎలా వస్తుంది? ఉజ్జీవం నీలోనికి రాదు. ఉజ్జీవం రావాలంటే అక్కడి నుంచి జీవం నీలోనికి రావాలి. అక్కడ నుండి జీవం నీలోనికి వస్తే అప్పుడు ఉజ్జీవం అనేది నీలోనికి వస్తుంది, నీ కుటుంబంలోనికి వస్తుంది. అప్పుడు ఉజ్జీవం నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు కుటుంబం అంతా ఏకాత్మ, ఏక మనస్సు పనిచేస్తుంది.
కుటుంబం అంతట్లో కూడా నెమ్మది పనిచేస్తుంది, కుటుంబం అంతట్లో కూడా సమాధానం పనిచేస్తుంది. అభిషేకముతో నువ్వు నింపబడతావు, నీ కుటుంబం అంతా నింపబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? కుటుంబం అంతా దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం ఏమిటి? ఇదే కారణం. కుటుంబంలో ఉద్యోగం లేకపోవడానికి కారణం ఏంటి? ఇదే కారణం. కుటుంబంలో ఒకరు ఉపవాసం ఉంటే ఒకరు తినేస్తున్నారు, కారణం ఏంటి? ఇదే కారణం. నువ్వు వెళ్తే వెళ్ళి ప్రార్థనగా నన్ను రమ్మని అనకు, నిన్ను ఆపట్లేదు కదా అని అంటున్నాడంటే కారణం ఏంటి? ఇదే కారణం. నీ హృదయం తెరవలేదు, నీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా లేదు. ఒక్కసారి నన్ను తాకు ప్రభు అని ప్రార్థన చేయి. నాకు ఈ లోక అవసరాలు కాదు, నాకు పైనుండి వచ్చే వాటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైనున్న వాటి మీద నేను మనసు పెడుతున్నానని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో వాటన్నిటిలో నీకు దేవుడు అద్భుతమైన రీతిలో విడుదలిస్తాడు. ప్రార్థన, ఓకే? ఇంకా